సభ్యులు మరియు సస్పెండ్ చేయడం అమ్మగారు మన జగన్ సార్ అందరినీ సస్పెండ్ చేసి మాత్రమే లెక్కాచారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. 7 కోట్ల రూపాయలు నువ్వు మింగేశావు. సిద్ధం సభలు 90 లక్షలు మింగేశావు. దాదాపు 8 కోట్ల రూపాయలు నువ్వు ప్రజాధనాన్ని పార్టీ ఫండ్నే నువ్వు తినే పరిస్థితులు ఏమున్నాయో నీకు బహిరంగంగా రండి. మా సోదరుడు నాగనాయక్ చెప్పినట్టు బహిరంగంగా చర్చించుకుందాం. ఏ రకంగా మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినారు అని నిరూపణ చేయమను. మేము రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం. లేదంటే నువ్వు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని నీ కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా శాస్త్రీకరణగా మీరు అని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాను. పోయి పార్టీలో ఒడ్డు కూడా కష్టంగా ఉంటాయి. సభ్యులే ఒకసారి కరెక్ట్గా ఉంటాం. ముందుగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మరియు అన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి వివరానికి స్వర్గీయులైన తర్వాత జగనన్న జనవన్న మన సిద్ధాంతం ఏమనగా మన జగనన్న సీఎం చేసుకోవాలా. సీఎం చేసుకోవాలంటే అందరినీ సస్పెండ్ చేసి నేను ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎంతమంది సస్పెండ్ చేస్తావో చేయించు, ఏమి ఇబ్బంది అనేది మేము పార్టీ నుంచి ముగ్గురిని సస్పెండ్ చేసిన విశ్వశ్రీ గారు దీనికి ముఖ్యంగా ఎందుకు చేశారో నేను అడుగుతున్నాం. కళ్యాణదుర్గంలో శివశంకర్ నాయుడు వాడుకొని అక్రమ కేసులు బనాయించే చివరికి ఆయన 100 కోట్లు సంపాదించుకొని ఆయనకు నువ్వు చేసింది ఏమీ లేదు. ఈ విషయాలు మీ అక్రమాలను జగన్మోహన్ రెడ్డికి తెలియజేసినందుకు సస్పెండ్ చేశారా లేదా మీరు ఎలక్షన్ టైంలో నన్ను డబ్బులు అడిగినందుకు ఇవ్వనందుకు, మీరు అడిగిన డబ్బులు ఇవ్వనందుకు నన్ను సస్పెండ్ చేశారా? ఇలా సస్పెండ్ చేస్తూ మా వెనకాల ఉన్నటువంటి 300 మంది కూడా పార్టీకి రాజీనామా మీరు సస్పెండ్ చేయిస్తారా లేదా పార్టీకి రాజీనామా చేయమంటారా? మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ 300 మందిని కూడా సస్పెండ్ చేయండి. ఈ విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆల్రెడీ చెప్పినాము, మరొకసారి తీసుకెళ్తాము. మీ నియంతృత్వానికి కింద, మీ అహంకారం కింద మేము పని చేయబోము. భవిష్యత్తులో కూడా ఈ సత్యసాయి జిల్లాలో ఏ కాన్స్టిట్యూషన్ లో కూడా నువ్వు పోటీ పడినా కూడా అక్కడ ఖచ్చితంగా అపజయం తప్పదు అని చెప్పి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సార్ కూడా తెలియజేశాం. మరొకసారి మీకు కూడా తెలియజేస్తున్నాను. మీరు ఏ క్లాస్ నన్ను సస్పెండ్ చేసినందుకు నీ కోసం నేను ఉద్యోగం రాజీనామా చేసి నీతో కండువా ఇచ్చుకొని పార్టీ సేవలు ఉపయోగించుకొని నువ్వు పార్టీ ఓడిపోయిన వెంటనే తట్టా కూడా తట్టుకొని పార్టీ ఆఫీసు ఇల్లు అన్ని ఖాళీ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత 2 నెలల తర్వాత శంకర్ నారాయణ పరామర్శించడానికి వస్తే ఆయన చూసి ఉలిక్కిపడి నువ్వు పరిగెత్తి వచ్చావు. కానీ ఈ కాన్స్టిట్యూషన్ మీద ప్రేమతో ఎప్పుడు రాలేదు. నువ్వు ఇదే కొనసాగిస్తే ఇలాగే సస్పెండ్ కొనసాగించు. ఏ జిల్లాలో ఉన్నటువంటి ఏ తాండాలో కూడా నీకు అడుగు పెట్టనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాం. బంజారాలో జిల్లాలో ఉన్నటువంటి అత్యధికంగా దాదాపు 22,000 ఓట్లు ఉన్నటువంటి బంజారాలో కుటుంబాలు నీ విషయాన్ని వ్యతిరేకించేలాగా ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తాం. మా బంజారా నాయకులందరికీ విషయం చేరవేర్చాం. ఒక్కొక్కరిని అందరినీ పిలిచి జిల్లా స్థాయిలో సమావేశం పెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ధర్నాలు. నిన్న జరిగినటువంటి పరిణామాలు
ఈ ఉషశ్రీ చరణ్ గారి నియంతృత్వ పోకడి ఎమ్మ అహంకారము అన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి మెసేజ్ కూడా నాకు చేశారు. త్వరలోనే వాళ్ళని కలిసేకి అవకాశం కల్పిస్తామని చెప్పినారు. ఆ రోజు తాడో పేడో ఆమెతో మేము అక్కడే తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సిద్ధం సభలకు వచ్చినటువంటి డబ్బు విషయంలో మేము ఎక్కడైనా విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఆమె సిద్ధంగా ఉందా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర తెలుసుకోవడానికి కూడా మేము సమాయత్తమవుతున్నాం. ఆయన అపాయింట్మెంట్ దొరకగానే ఆయన అన్నను ఖచ్చితంగా త్వరలోనే కలిసి ఈ విషయాల్లో ఆమె చేసినటువంటి మోసం మీ పత్రిక వీడియో ద్వారా